కార్టూన్ని చూసిన నవ్వురాని వాళ్ళకి తన మొహం చూసిన వెంటనే ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంది. నువ్విలా కార్టూన్లా తయారై ఎక్కడికి వెళ్తున్నావు? కార్టూన్ ఏంటి? ఇది కూడా ఒక ఫ్యాషన్ అని మాత్రం నువ్వు నాకు చెప్పొద్దు. ఏమంటున్నావు నానమ్మా? నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో. ప్రజ్ఞని మనసులోనే బాగా తిట్టుకుంటున్నావు కదూ? అరే అలాంటిదేమీ లేదులేనమ్మా. లక్షల్లో ఒకటి నా భార్య. నేను కలలో కూడా తన గురించి చెడుగా ఆలోచించలేను. చాలే ఆపు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కజిన్ సిస్టర్స్ 2 వస్తున్నారు, స్వర్ణ ఇంకా ఇందు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్రజ్ఞని ఇంతవరకు చూడనే లేదు. మొదటిసారి చూడబోతున్నారు ప్రజ్ఞని. అందుకే వాళ్ల ముందు ప్రజ్ఞతో నువ్వు ఎలాంటి తిక్క తిక్క వేషాలు వేయడానికి వీల్లేదు చెప్తున్నాను. మీ హనీమూన్ కి వెళ్ళినప్పుడు చేసినట్టు చేయకూడదు. ఇలా చూడు, ఒకవేళ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి ఊరికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. నిజంగా? నిజంగా. అయ్యో నానమ్మా, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఇలాంటి చిన్న చిన్న గొడవలు మా మధ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రేమ ఉంది మా మధ్య. కానీ ప్రేమ బయటికి కనిపించాలి కదా. అయ్యో నానమ్మా, మీ కజిన్స్ అందరికీ నా కళ్ళలో ప్రేమ కావలసినంత కనిపిస్తుంది. దానికోసం నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏంటో అభినువ్, అసలు నీ మాటలన్నీ కేవలం నీకు మాత్రమే అర్థం అవుతాయేమో. నాకు అసలేం అర్థం కావడం లేదు. కేవలం ఒక విషయం గుర్తుంచుకో అంతే. మీ ఇద్దరి మధ్య అందరికీ ప్రేమ కనిపించాలి. నువ్వు నీ భార్యతో పాటు ఒక నార్మల్ భర్తలాగా బిహేవ్ చేయాలి. పిన్నొస్తోంది. అత్తయ్య, మీ కజిన్ సిస్టర్స్ వచ్చారు. అలాగా? నేను చెప్పింది గుర్తుంచుకో, మర్చిపోకు. ఏ విషయం? వాళ్ళిద్దరికీ మీ ప్రేమ కనిపించి తీరాలి. పద వెళదాం, త్వరగా రా. నేను గనక ఇలాగే డ్రామాలు ఆడుతూ కూర్చుంటే ఏదో ఒక రోజు రాక్ స్టార్ని కాకుండా టీవీ ఆర్టిస్ట్ అయిపోతాను. ఈ ఐడియా కూడా బానే ఉంది. మొత్తానికి నా మాట వినక తప్పలేదుగా. నీ మాట కాదు, నానమ్మ మాట. థ్యాంక్స్ మాత్రం చెప్పను నేను. రండి రండి. ఆ విషయాలన్నీ వింటుంటే నాకు మన ఊరు గుర్తొస్తోంది. మీరంతా కూర్చోండి, నేను మీకోసం టీ తెస్తాను. అలాగే వెళ్ళి తీసుకురా. మీరు ఎలా ఉన్నారు? ఇంతకీ మా సంగతి సరే గాని నువ్వెలా ఉన్నావు ముందో చెప్పు. చూస్తే తెలియడం లేదా? వయసు పెరగడానికి బదులు తగ్గుతూ వస్తుంది. అది నిజమే. కోడలు వచ్చేసింది, అల్లుడు రాబోతున్నాడు. ఇంకేం కావాలి నాకు? నువ్వనేదానికి అర్థం ఏంటంటే, మునిమనవడు మునిమనవరాలు పుట్టిన తర్వాత నీ వయసు 80 ఏళ్లు కాదు 18 అయిపోతుందేమో. ముందు మీరేమైనా తాగండి. వద్దు, పర్వాలేదు. తిని తాగే సంగతి తర్వాత. ముందు మేము ఎవరినైతే కలవాలనొచ్చామో ఆని కోడలు ఎక్కడుంది? నానమ్మ, అది నేను లోపల సామాన్లు. ఒక్క నిమిషం ఉండాలియా? మీరిద్దరు కోడల్ని తర్వాత కలవచ్చు. ముందు మీ ఇద్దరికి చెప్తున్నాను, ఈ రోజు తన నిశ్చితార్థం జరుగుతుంది. ఆలియా, వీళ్ళిద్దరూ నా కజిన్స్, స్వర్ణ ఇంకా ఇందు. హలో. అరే, ఈ అమ్మాయికే కదా చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ముక్కు కారుతూ ఉండేది. అందుకే తనకి మనం ముక్కు అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దదైపోయింది. ఇప్పుడు నువ్వు నీ కోడల్ని పరిచయం చెయ్యి. అవును, నేను కూడా తనని కలవాలని ఇక్కడికొచ్చాను. అదిగో వచ్చేశారు వాళ్ళిద్దరు. మా జంట ఈ ప్రపంచంలోనే బెస్ట్ అని వీళ్ళకి అనిపించాలంటే ఏం చేయాలి? ఎవరైనా సరే దీని మొహం చూస్తేనే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేయాలి నేనే. చూసావా, అమ్మాయి మనల్ని చూసి చాలా సిగ్గుపడుతోంది. అభి చెయ్యి వేయగానే ఎలా తీసేసిందో చూసావా? చాలా సంస్కారవంతురాలాగే ఉంది కదా. అది నిజమే. ఈ కాలపు ఆడపిల్లలైతే తన నిశ్చితార్థం రోజున కూడా ఇండియన్ డ్రెస్ వేసుకోవడం లేదు. నాకైతే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతో ప్రేమున్నట్టుగా కనిపిస్తోంది. ఏమైంది మీకు అసలు? మాటిమాటికి నన్నెందుకు టచ్ చేస్తున్నారు? అరే, నీ మాయ నా మీద పనిచేస్తుందని మాత్రం అనుకోకు.
నేను నీ మీద ఇలా చెయ్యి వేశానంటే అది నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ నాన్నమ్మ చెప్పింది తన కజిన్స్ అందరి ముందు నేను నీ మీద బాగా ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేయాలి అని. అమ్మమ్మ బాగా బిహేవ్ చేయమన్నారు కానీ మాట వాటికి టచ్ చేయమని చెప్పలేదు. ఏయ్, నేను ఎందుకు చెప్తున్నానో అది అర్థం చేసుకో. ఒకవేళ మళ్ళీ నాన్నమ్మ నీ వల్ల నా మీద కోపడింది అనుకో, అప్పుడు అప్పుడు కళ్ళజోడు విరిచేస్తాను ఇది. పద. వచ్చేసారు. మూడు పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లండి. సంతోషంగా ఉండు బాబు. ఆవ్, కనిపించట్లేదా కళ్ళజోడు నీకు? అరే, ప్రజ్ఞ పడిపోతుంది. అభి పట్టుకో తన్ని. నానమ్మ తనని పడనివ్వు, అప్పుడే కదా పట్టుకోవాల్సింది. అభి పట్టుకో. ఓ నో, నేను తన కళ్ళలోకి చూశాను. కళ్ళల్లోకా? అరే, ఐఎమ్ సో హ్యాపీ. బాగుందా? అయ్యో దేవుడా, నువ్వేంటి ఇలా పడేశావు? నానమ్మ, తను ఎంత బరువుగా ఉందంటే చేతిలోంచి జారిపోయింది. తను నీకు బరువుగా అనిపించిందా? అదే నా ఉద్దేశం ఏంటంటే సన్నగా ఉండటం వల్ల చేతిలోంచి జారి పడిపోయింది. ఊరికే వంకలు చెప్పుకు. చాలా నొప్పిగా ఉందమ్మా ప్రజ్ఞ నీకు. నువ్వు అలాగే నిలబడి ఏంటి చూస్తున్నావు? పైకి లేపు తన్ని. నేనా? మరి లేకపోతే నేను లేపగలనా తన్ని? త్వరగా లేపు. పట్టుకో, నెమ్మదిగా లేమ్మా. మెల్లగా. అరే, అరే, అరే. అరే నెమ్మదిగా. చూస్తున్నావుగా నొప్పిగా ఉంది తనకి. ఏమా, నొప్పిగా ఉంటే నేను డాక్టర్ని పిలిపించనా? వద్దమ్మమ్మ, ఏదో కొంచెం పట్టిందంతే, తగ్గిపోతుందిలేండి. పట్టిందా? నేను వేడి నూనెతో నీకు మాలిష్ చేస్తాను, అప్పుడు నీకు తగ్గిపోతుంది. వద్దమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. కాసేపు విశ్రాంతి తీసుకున్నానంటే అదే తగ్గిపోతుందిలేండి. ఇలా చూడు, కోడల్ని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే తనకు పెయిన్ కిల్లర్ ఇవ్వు. ఇది నాన్నమ్మని తన వైపుకి తిప్పుకొని నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. అయ్యో ఏంటిది? తను అస్సలు నడిచే పరిస్థితుల్లో లేదు, నీకు కనిపించడం లేదా? ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకో తన్ని. ఎత్తుకుని తీసుకెళ్ళు అంటున్నా. వద్దమ్మమ్మ, నేను ప్రయత్నిస్తాను కదా, నేను నడిచి వెళ్తాను. అరే ఎత్తుకో, ఏంటి చూస్తున్నావు? ఓకే నానమ్మా, నేను ఎత్తుకుంటాను. తీసుకెళ్తున్నాను. జాగ్రత్త. నొప్పిగా ఉందా? ఆ మెట్లను చూస్తున్నావా? అక్కడి నుంచి పడితే నీకెంత నొప్పిగా ఉంటుంది. నాన్నమ్మ గనక అక్కడ లేదంటే నా చేతిలోంచి నువ్వు అక్కడి నుంచి కూడా జారిపోయి ఉండేదానివేమో. ఎవరికి తెలుసు, ఇప్పుడు కూడా జారిపోవచ్చు. చెక్ చేస్తున్నాను, నిజంగా నొప్పిగా ఉందో లేక నాటకం ఆడుతున్నావు. పడేయాలి అనుకుంటే అసలు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు? నిన్ను పెళ్లి చేసుకుని ఎలా వదిలేస్తానో అలాగే పడేశాను. ఒకవేళ నాన్నమ్మ అక్కడ లేదంటే నిన్ను మెట్ల మీద నుంచి పడేసి కూడా సంతోషించేవాడిని. ఎవరికైనా దెబ్బ తగిలితే మీకు సంతోషంగా ఉంటుందా? ఎవరికైనా కాదు, కేవలం నీకే. అలాగే నీ మనసును కూడా బాధ పెట్టాలనుకుంటున్నాను, కానీ మనసుంటే కదా. అరే ఏయ్, ఇది నా ఫేవరెట్ పిల్లో, దీన్ని ముట్టుకోకు. ఇంకొకరిని బాధ పెట్టి సంతోషించాలనుకునే వాళ్ళకి అసలు మనసే ఉండదు. నా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు మనసు ఉంది. నీలా కాదు, అందరినీ మోసం చేయడానికి. నిజంగా నొప్పిగా ఉందా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అరే కమాన్, యూ కెన్ డూ ఇట్. గో ఫర్ ఇట్. కళ్ళజోడు, 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 కళ్ళజోడు. కమాన్ కమాన్, కళ్ళజోడు. గో ఫర్ ఇట్. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. కమాన్. ఇదిగో, ఇది వేరే ఆయింట్మెంట్.
దీన్ని ఎక్కడైనా కాలితే రాసుకుంటారు. అమ్మా వెయిట్. నడుం పట్టేస్తే ఇది రాసుకుంటారు. తీసుకో. థ్యాంక్ యూ. డోంట్ టచ్ మీ. కళ్ళతో నన్ను మాయం చేయలేకపోతున్నావని ఇప్పుడు ముట్టుకొని మాయ చేయాలనుకుంటున్నావా? ఏంటి మాయ మాయ అంటున్నారు? అసలే నొప్పిగా ఉంది. మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. చాలా కష్టపడి నేను నీ రహస్యం గురించి తెలుసుకున్నాను. ఒకవేళ దాని గురించి చెప్పానుకో నువ్వు ఇంకేదైనా కొత్త దారి వెతుకుంటావు. చూడు, ఇక్కడే ఇలాగే మాట్లాడకుండా పడుండు. ఆలియా నిశ్చితార్థం అయిన తర్వాత బయటికి రావాలి. అర్థమైందా? ఆయింట్మెంట్ లేదభి, నువ్వు తనకి ఇవ్వద్దు. తను నిన్ను వశం చేసుకుంటుంది. తన గురించి ఆలోచించాల్సిన పని నీకు కొంచెం కూడా లేదు. ప్లీజ్. అరే, ఈయన మృగంలో బిహేవ్ చేస్తున్నారు కానీ నాకు మనసు లేదని అంటున్నారు. అయినా అసలు మాయ ఏంటి? నేనే మాయ చేశాను ఈయన మీద. అభి, ఇలారా. ఇప్పుడు తనకి ఎలా ఉంది? మందిచ్చావా? నానమ్మ, నేను తనకి ఎంత డోస్ ఇచ్చానంటే ఆ నొప్పిని తన ఈ జన్మలో మర్చిపోలేదు. ఏంటి అంటే నా ఉద్దేశం, పెయిన్ కిల్లర్ ఎలాంటి డోస్ ఇచ్చానంటే నొప్పి అంటే ఏంటో తను పూర్తిగా మర్చిపోతుంది. నీకు కూడా మందు చాలా అవసరం అనిపిస్తోంది. తిక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. పక్కకు జరుగు, నేనే చూసొస్తాను. అనయ్య అనయ్య, నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు అసలు? ఆ కళ్ళజోడు నానమ్మ దృష్టిలో దిగజారడానికి బదులు మరింత ఎక్కువ స్థానాన్ని సంపాదిస్తున్నది. ఒకవేళ ఆలియా ఒకవేళ ఇలాగే జరిగితే కనుక ఏదో ఒక రోజు ఆ కళ్ళజోడు చెప్పినట్టు మనం వినాలి. యూ డోంట్ వరీ. నా ఎంగేజ్మెంట్ లో నేను ఎలాంటి ప్లాన్ రెడీ చేశానో తెలుసా? అక్కడున్న వాళ్ళందరికీ తనేంటో పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు నానమ్మ తన్ని వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. దట్స్ గ్రేట్. ఎందుకంటే సీరియస్లీ నేను తనని నీ పెళ్లి వరకు కూడా భరించలేను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఈ రోజే జరిగిపోయిందంటే అప్పుడు ఈ రోజు రాత్రికి నేను బయటికి వెళ్ళడానికి అవకాశం కూడా దొరుకుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? బుల్బుల్, నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా? పైగా నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీస్తావు? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు వెళ్తావు? ఆలస్యం అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా ప్లీజ్, నేను రాలేను. రాలేనంటే ఏమిటి? ఇది ప్రజ్ఞక్కయ్య ఆడపడుచు నిశ్చితార్థం. వియ్యంకులు కదా వాళ్ళు మనకి. మనం వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా? లేచి రెడీ అవ్వు. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, ఇండియన్ పీనల్ కోడ్. బహుశా ఇందులో ఏమైనా దొరుకుతుందేమో. తాగేసి బండి నడపటం చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ విషయం తెలియందే వాడికి. తాగిన వాళ్ళకి 4 ఏళ్ల శిక్ష, లేదంటే 10,000 జరిమానా, లేదంటే 2 శిక్షలు ఒకేసారి పడొచ్చు. ఓ గాడ్, జరిమానా మాత్రం ఓకే, కానీ శిక్ష పడిందంటే ఇంకేమైనా దారుందేమో చూస్తాను. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? నీకెందుకు? ఓ సారీ, నాకు అర్థమైంది. ఐఎమ్ సో సారీ. నేను వెళ్తాను. ఆగాగు, రిలాక్స్. ఇంత నీచంగా ఎలా ఆలోచించగలవు నువ్వు? నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అలాంటిదేం లేదు ఇక్కడ. అయినా అలాంటి సైట్స్ నేను ఎప్పుడు చూడను. ఓకే, నేను ఇది చూస్తున్నాను. అర్థమైందా? డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గురించి మీరెందుకు చదువుతున్నారు? ఎంత పెద్ద అబద్ధాల కోరివి నువ్వు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు నాకేం చెప్పావు? నీ కళ్ళు సరిగా కనిపించవని. నా కళ్ళు కనిపించవు కాబట్టి నేను కళ్ళజోడు పెట్టుకుంటున్నాను. కళ్ళజోడు లేకుండా ఎదుటి మనిషి కనిపించిన వాళ్ళకి ఇంత చిన్న అక్షరాలు ఎలా కనిపిస్తాయి? నువ్వే చెప్పు. ఓ, నాకు అర్థమైంది. నువ్వు ఈ కళ్ళజోడు నీ మాయల్ని పెంచుకోవడానికి పెట్టుకుంటావు. మాయలా? కళ్ళతో చేసే మాయలు. ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు? ఎవరికైతే మాయల గురించి తెలుసో వాళ్ళ మీద నీ మాయలు పనిచేయవు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆలోచనలు తను ఇంట్లో వదిలేసి వచ్చారా? నా మనసుని తను దగ్గర వదిలేసి వచ్చాను. బుర్ర నాకు అవసరం కదా. నీ గురించి ఆలోచించాలంటే బుర్ర కావాలి కదా. ఈ బుర్ర పెట్టే కదా నేను నీ రహస్యం గురించి తెలుసుకుంది. ఇప్పుడు నీ రహస్యం నాకు పూర్తిగా తెలిసిపోయింది. ఒక్క నిమిషం.
అరే మీరు పుస్తకాలను ఎందుకు విసిరిస్తున్నారు? ఇవి చదివే కదా నీ మాయల్ని ప్రయోగిస్తోంది. ఏంటి? ముందు ప్రవీణ్, తర్వాత నానమ్మ, ఆ తర్వాత నువ్వు నా బుర్రని పాడు చేయడానికి ప్రయత్నించావు కదా. ఆ అవసరం లేదు. పాడు చేయాలంటే మీకు మైండ్ ఉండాలి కదా. కానీ ఇప్పుడు నా మైండ్ పాడవడానికి ముందు ప్లీజ్ చెప్పండి, మీరు డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గురించి ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? చెప్తేనే కదా నేను మీకు సాయం చేయగలను. ఎందులో? డ్రింకింగ్ లోనా లేక డ్రైవింగ్ లోనా? భగవంతుడి దయ వల్ల మీరు డ్రింకింగ్ లోనూ డ్రైవింగ్ లోనూ ఎక్స్పర్ట్ కదా. కానీ నేను మీకు నాలెడ్జ్ లో అయితే హెల్ప్ చేయగలను. ఒకవేళ తాగేసేవనన్నా లేపేయాలంటే అప్పుడు మాత్రం నన్ను హెల్ప్ అడగండి. ఓ నో యార్, నువ్వే నాకు సహాయం చేయలేదంటే నేను ఈ పనిని ఎలా చేయగలను చెప్పు? నేను తాగేసి నిన్నే లేపేద్దాం అనుకున్నాను. సరే, ఏం పర్వాలేదు. నువ్వు నాకు సహాయం చేయలేవంటే ఈ పనిని నేను ఒంటరిగానే చేసుకోవాలి. ఇట్స్ ఓకే. అప్పుడు శిక్ష మీరే అనుభవించండి. ఒకవేళ శిక్ష పడితే నాకు నీ నుండి స్వేచ్ఛ లభిస్తుంది అంటే నాకు ఏ శిక్ష అయినా అంగీకారం. ఇది కూడా. అయితే ఇంకెందుకు ఆలస్యం? నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చుగా. నేను అదే కదా చేస్తుంది, కానీ నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. ఇప్పుడు వేస్తాను, చాలా చక్కటి ప్లాన్ వేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పించుకోకూడదు కదా. అరే ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? నేను బాల్కనీలోకి వెళ్తున్నాను. నీ ముందు ఈ ప్లాన్ లీక్ అయిపోకూడదు కదా. టాప్ సీక్రెట్ ఇది. నేను ప్రాణాలతో ఉంచేంత రిస్క్ నేను తీసుకోలేను కదా. ఖల్లాస్, హే ఖల్లాస్. ఈ రోజు ఇంకేమైంది తెలియడం లేదు. అయినా నేను నా కళ్ళతో ఏం మాయ చేస్తున్నాను? కళ్ళజోడు తీసి చూస్తాను. నేను వెళ్ళి చేంజ్ చేస్తాను. భోజనం బయటికి పంపించేసావు కదా. అవునా అన్న, అందరూ కాసేపట్లో తింటారు కూడా. నువ్వు నాకు ఒక విషయం చెప్పు బాబు, వీళ్ళందరికీ మన వంటలు బాగా నచ్చుతాయి కదా. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? మన వంట నచ్చలేదని ఈ రోజు వరకు ఎవరైనా అన్నారా? చూస్తుండండి, భోజనంతో పాటు ప్లేట్లు కూడా తినేస్తారు. సర్వెంట్స్ అందరూ అసలు ఏమైపోయారు? వాట్స్ గోయింగ్ ఆన్? మీరా? మీరిక్కడ? ఐ మీన్ మీకేమైనా కావాలా? సర్వెంట్స్ ఏమైపోయారు? అరే ఏమైంది? అక్కడ గెస్ట్లు అందరూ భోజనం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఒక్క సర్వెంట్ కూడా రాలేదు. నాన్నమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ అభి కూడా చాలా కోపంగా ఉన్నాడు. అరే కానీ నేనైతే సర్వెంట్స్ అందరికి పని చెప్పేశాను. ఒక నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. సరే పద, నేను కూడా వస్తాను. ఇదేంటి, ఏమైంది? సర్వెంట్స్ ఎక్కడికి వెళ్లారు? ఒక్కరు కూడా కనిపించడం లేదు. అరే నానమ్మ, నేనున్నానుగా, వడ్డిస్తాను, ఉండండి. నీకెందుకు బాబు శ్రమ? నేనున్నానుగా. ఎక్కడ చచ్చా నువ్వు? నీకోసం వెతుకుతున్నాను. పని చేయకుండా ఏం చేస్తున్నా? నువ్వా? ఎవరో పనివాడు అనుకున్నా నేను. అదేంటంటే మా ఇంట్లో భోజనం వంట వాళ్లే వడ్డిస్తారు. అంటే పని వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి నేను అనుకున్నాను నేనే సర్వ్ చేస్తే బాగుంటుందని. ఐఎమ్ సో సారీ. ఏం పర్వాలేదు, దీనికి సారీ ఎందుకు? నువ్వు మీ అక్క కూడా తినిపించరా? నువ్వు కూర్చో అక్క. నువ్వింకా తినలేదు కదా, తర్వాత మన ఇద్దరం కలిసి తిందాంలే. ఇంతకీ అభి ఇంకా ప్రవీణ్ ఎక్కడున్నారు? అమ్మమ్మ నేను ఇప్పుడే చూస్తాను. ఇప్పుడే వస్తాను. అలాగే చూసిరామ్మా. వదినా, ఒక నిమిషం ఆగండి. వదిన గారు, మీ మావయ్య కొడుకుని పనివాళ్ల చూసిన తర్వాత బాధగా అనిపిస్తుంది కదా? నాకెందుకు బాధగా ఉంటుంది? తన పని తను చేస్తున్నాడు. ఐ మీన్, కానీ ఇలాంటి పని వాళ్ళు చేసే పని అంటే అందరికి సర్వ్ చేస్తున్నాడు కదా. ఏ పని కూడా చిన్నది పెద్దది అవ్వదు కదా. పైగా ఈరోజు ఎవరి ముందైతే నువ్వు అంత మాట అన్నావో, భోజనం చేశాక వాళ్లే తనని మెచ్చుకుంటారు. అప్పుడు నేనెంతో గర్వంగా తలెత్తుకుంటాను. అక్క నువ్వు కూడా పద, భోజనం చేద్దు. లేదు, నేను తర్వాత తింటాను. నీకేమైనా సాయం కావాలంటే చెప్పు. పర్లేదక్క, అసలు ఎంతమంది ఉన్నారని. వీళ్ళందరికీ నేనే చిటికలో సర్వ్ చేస్తాను. మీరు కూడా పదండి అక్క. నువ్వు పద, నేను వస్తాను. అలాగే. నానమ్మ,
నువ్వు అసలు ఏం చేస్తున్నావు ప్రవీణ్? నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు బుల్బుల్ని చూసే విధానం చూస్తుంటే తనని తొందరగా మర్చిపోయేలా కనిపించడం లేదు. పైగా మమ్మల్ని ప్రశ్నించకూడదని షరతు పెట్టావు. కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నేను ప్రశ్నించకుండా ఎలా ఉండగలను? నేను ఒక్కసారే బుల్బుల్ని చూశాను, కానీ ఖచ్చితంగా చెప్పగలను, మీ ఇద్దరి జంట చక్కగా ఉంది. చెప్పాలంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. అది నాకు కూడా తెలుసు పిన్ని. ఏ రాబిన్, సరిగ్గా సమయాన్ని తీసుకొచ్చావు. Cheers. అరే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంట్లో తాగరని చెప్పారు కదా. అబద్ధం చెప్పాను నేను, అబద్ధాలు కోరి నేను. సంతోషమేనా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి తాకండి. మీరు అమ్మమ్మకి మాట ఇచ్చారు ఇంట్లో తాగను అని. నేను నాన్నమ్మకి తాగి బండి డ్రైవ్ చేయనని మాత్రం ప్రామిస్ చేశాను, అంతేకాని ఇంట్లో తాగనని ప్రామిస్ చేయలేదు. అది కాదు, ఒకవేళ అమ్మమ్మ ఎవరినైనా దింపమన్నారు అంటే, లేకపోతే మీకే తనను దింపాలనిపిస్తే, ఒకవేళ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే అప్పుడేం చేస్తారు? సరే నేను ఒక పని చేస్తాను, నేను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. నేను నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ తర్వాత రివర్స్ లో వెళ్ళి ఫుల్ స్పీడ్ లో నీ మీద వస్తాను. దానికి నాకు ఈ మందు అవసరం అస్సలు లేదు. సరే తాగండి. నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొచ్చి ఆవిడకి చూపిస్తాను ఇచ్చిన మాటను ఎంత బాగా నిలబెట్టుకుంటున్నారు అని. అనియా, వాట్ హ్యాపెండ్? హెడేక్? తలనొప్పి కాదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆ కళ్ళజోడు విషయంలో. నేను ఇక్కడ తన జీవితాన్ని నరకం చేయాలని అనుకున్నాను, కానీ తనే నా జీవితాన్ని నరకంగా మార్చేసింది. ఒకసారి ఆర్డర్లు ఇస్తుంది, ఒకసారి నాన్నమ్మ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది. తను ఏమందంటే, నేను ఈ మందు తాగానంటే తను నాన్నమ్మకి చెప్పేస్తుందట. యూనో, ఆ యాక్సిడెంట్ కోసం కాదు, కానీ నేను ఈ కళ్ళజోడు వల్లే జైలుకి వెళ్తాను. ఎందుకంటే నేను తనని చంపేస్తాను కాబట్టి. ఇక భరించడం నా వల్ల కావట్లేదు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు తన ఇంట్లోంచి బయటికి పంపించాలనుకుంటే ఇంకేదైనా పద్ధతి ఆలోచించు. నేను ఇంకేం ఆలోచించాలి? నాకు అసలు బుర్ర పనిచేయడం మానేసింది. నా బుర్రని పూర్తిగా తినేసింది ఆ కళ్ళజోడు. ఐడియా. తను నిన్ను మందు తాగొద్దని చెప్పింది కదన్నయ్య, నువ్వే తనకు మందు తాగించేయి. అప్పుడు తన నిజ స్వరూపం అందరి ముందు బయటపడుతుంది. వావ్, వాట్ ఎన్ ఐడియా. అభి తనకి మందు తాగిస్తాడు, తనేమో చియర్స్ అని చెప్తుంది. స్వీట్ హార్ట్, ఈ కళ్ళజోడు పెట్టుకుని మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు చూసావా, వీళ్ళకి ఆల్కహాల్ వెరైటీల గురించి ఏమైనా తెలుస్తుందా ఏంటి? ఏమంటావన్నయ్య? అనయ్య, నువ్వు తన ఆరెంజ్ జ్యూస్ లో వోడ్కా కలిపిచ్చేసే, అప్పుడొస్తుంది మజా. క్లాప్. ప్లాన్ చాలా బాగుంది. తను మందు తాగేసి అందరి ముందు వెర్రి వేషాలు వేస్తుంది కదా, ఇక అప్పుడు నానమ్మ ముందు తను వేసే సతీ సావిత్రి వేషాలు బయట పడిపోతాయి. సో సాడ్. తను నన్ను మందు తాగనివ్వకుండా ఆపింది కదా, ఇప్పుడు చూడు, మందు తాగకుండానే నేను తనతో ఎలా బిహేవ్ చేస్తాను. గుడ్ ఐడియా. Cheers. సంతోషంగా ఉంది కదా, కానీ నాకు అస్సలు సంతోషంగా లేదు. నేను ఎవరి దగ్గర ఓడిపోలేదు, కానీ నువ్వు నన్ను ఓడించావు, నన్ను కింద పడేశావు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో నువ్వు చూస్తున్నావు, అది కూడా నీ కుటుంబం అందరి ముందు. ఆంటీ, ఏంటి బాబు? నేను మీతో మీ అమ్మాయి గురించి కొంచెం మాట్లాడాలి. నేను మీ అమ్మాయిని ప్రేమించట్లేదు. ప్రేమించడం సంగతి తర్వాత నాకు తన మొహం చూడడం ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా నాకు అసహ్యం వేస్తుంటుంది, కోపం వస్తుంటుంది. ఇది నా భార్య ఎలా అయిందని ద్వేషిస్తున్నాను నేను తనని. ఇక ప్రేమ, నేను కేవలం తనుని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఏమంటున్నారు బాబు? మీరు వింటున్నది నిజమే. విసిగిపోయాను నేను తన వల్ల. నన్ను కనీసం ప్రశాంతంగా బతకనివ్వడం లేదు మీ అమ్మాయి. ఇక నేను తనతో కలిసి బతకలేనంటే
తనతో ఒకే గదిలో పడుకుంటే రాత్రంతా పీడకలాలు వస్తున్నాయి. ఉదయం లేవగానే తన మొహం చూశానంటే జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. చాలా దాచాను, చాలా భరించాను. కానీ ఇప్పుడు ఇక నా వల్ల కావడం లేదు. తను పైకి కనిపించాలంటే అమ్మాయి కాదు. తను ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంత మాయ చేస్తుందని మీకు తెలీదాంటి? చూడు బాబు, మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా, కానీ ఇది నన్ను ఎంతో బాధ పెడుతోంది. పెళ్లి చేసుకున్నారు మీరు ప్రజ్ఞని, తను మీ భార్య అల్లుడు గారు. పెళ్ళా? ఎవరైనా తనని పెళ్లి చేసుకోగలరని మీకు అనిపిస్తోందా? చూడగానే మొహం మీద వద్దని చెప్పేస్తారు. అలా ఉంది తన మొహం. మనసు ఇంకా చండాలంగా ఉంటుంది. ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. అడగండి తనని. పెళ్లి చేసుకుంటానని ఎంతమందిని మోసం చేసిందో అడగండి. నన్ను, ప్రవీణ్ని, ఆలియాని, నానమ్మని, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా మోసం చేసింది మీ అమ్మాయి. ప్రజ్ఞ, నువ్వెందుకలా మౌనంగా ఉన్నావు? ఈయనేమంటున్నారు? దయచేసి ఏదైనా మాట్లాడు ప్రజ్ఞ. నువ్వెందుకిలా నీతో పాటు మా అందరి పరువు తీస్తున్నావు? ఏదైనా మాట్లాడవే. అమ్మా ప్రజ్ఞ, అసలు ఏంటమ్మా ఇదంతా? నానమ్మ జవాబు తనేం చెప్తుంది. ఎవరెవరిని మోసం చేసిందో అవన్నీ మీకు ఎలా చెప్పగలుగుతుంది? కానీ నేను మీకు చెప్తాను అసలు నిజం ఏంటో. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఏ అమ్మాయి అయితే ప్రవీణ్ డబ్బు కోసం ఇరికించిందో, ఏ అమ్మాయి వల్ల ప్రవీణ్ ఆలియాని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ అమ్మాయి ఈ ప్రజ్ఞ. ఏ రోజైతే నువ్వు సంబంధం మాట్లాడడానికి వీళ్ళింటికి వెళ్ళావో ఆ రోజు తనకి డబ్బు మీద ఆశ మరింత ఎక్కువైంది. అందుకనే డబ్బు కోసం ప్రవీణ్ వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంది. తను ఎవరిని ప్రేమించలేదు, ఎందుకంటే తను కేవలం డబ్బుని మాత్రమే ప్రేమిస్తుంది కాబట్టి. ఏ రోజైతే తనకి నాకంటే డబ్బున్న అబ్బాయి దొరుకుతాడో ఆ రోజు తను నన్ను వదిలేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అబద్ధాల కోరుకి, మోసగత్తికి, మాయలాడికి ఇంట్లో ఎలాంటి స్థానమూ లేదు. తనని ఇంట్లోంచి బయటికి గెట్టేయాలి. ప్రజ్ఞ, ఏదో ఒకటి చెప్పమ్మా. నాకు తెలుసు ఇదంతా నిజం కాదు అని, కానీ నేను నీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. ఇదంతా అబద్ధం అని చెప్పు తల్లి. ఈ నింద నీ మీద కాదు, నా నమ్మకం మీద పడిందమ్మా. చెప్పమ్మా నిజమేంటో. ప్రజ్ఞ, నిన్నింతగా అవమానిస్తుంటే నువ్వెందుకు మౌనంగా నిలబడ్డా? నువ్వెందుకు జవాబు చెప్పడం లేదు? మౌనంగా ఎందుకు? నేనేమి ఇన్సల్ట్ చేయట్లేదు. తనే ఇన్సల్ట్ చేసింది. అది కూడా మీ అందరినీ చేసింది. కమాన్, తను కళ్ళజోడుతో నేనుంటున్నాను, కానీ ప్రభావం నీ మీద పడుతోంది. నువ్వు కూడా కళ్ళజోడులాగా మొహం పెట్టుకోవాలనుకుంటే చెప్పు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నీకు సాకులు కావాలి కదా తన దగ్గరికి వెళ్ళడానికి. కమాన్ మ్యాన్, నేనేదో తమాషా కన్నాను, దానికే నువ్వు సీరియస్ అయిపోతున్నావా? ఆ కళ్ళజోడుతో నువ్వే సీరియస్ అయిపోతున్నావు. జలస్. నిజానికి నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ నీ యాడ్ లో కూడా చూడడం కుదరదు. నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ కోసం నేను ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అంటే ఉంది, నీ జలసీలో కూడా నాకు నీ ప్రేమ కనిపిస్తోంది. ఇది చూడడం కోసం నేను ఆ కళ్ళజోడికి మరింత దగ్గర కావాలనుకుంటాను. తన పేరెత్తావంటే ఊరుకొని చెప్తున్నాను. నీ రక్తం తాగేస్తాను నేను. నువ్వు రక్తం ఎలా తాగుతావు? నా రక్తం మొత్తం ఆ కళ్ళజోడు తాగేసింది కదా, నీకోసం కొంచెం కూడా మిగల్చలేదు. ఓకే ఫైన్, నో మోర్ జోక్స్. ఈ బానిస తన తల వంచుతున్నాడు, యువరాణి వారికి ప్రమాణం చేస్తున్నాడు. తన ఒక్క చిరునవ్వు కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కేవలం ఆజ్ఞాపించండి చాలు. శిక్ష అయితే నీకు పడుతుంది. అయితే ఇప్పుడు నీ శిక్ష ఏంటంటే, నువ్వు పార్టీలో ప్రజ్ఞ ఫ్యామిలీ కోసం డ్రింక్ చేయలేదు కదా, ఇప్పుడు నా కోసం నువ్వు డ్రింక్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? నాతో కలిసి డ్రింక్ చేయి, అలాగే ప్రూవ్ చేసుకో అందరికంటే నీకు నేనే ఇంపార్టెంట్ అని. కమాన్ ధను, నేను ఎలా తాగలను? నేను ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తున్నాను కదా, ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ నేను వెళ్లి దారిలో చెకింగ్ ఏమైనా జరిగిందంటే? ఇప్పుడే కదా నువ్వు అన్నావు నా కోసం ఏమైనా చేస్తానని. ఇప్పుడు నువ్వు ఈ మాత్రం చేయలేవా? యు డోంట్ లవ్ మీ, ఐ డోంట్ కేర్. నువ్వు ఇప్పుడు తాగాల్సిందే, అంతే. ఇది అంతే, అది అంతే. అమ్మాయిలంటేనే టార్చర్ చేస్తారు. సరే, నేను ఐ విల్ డ్రింక్, ఇట్స్ ఓకే. కానీ ఒకవేళ తాగిన తర్వాత నేను ఏమైనా అదుపు తప్పానంటే నన్ను ఆపాలి అని అనుకోవద్దు. విత్ ప్లెజర్. తీసుకో. Cheers. Cheers.
సరే నాకు విషయం చెప్పు. రాత్రులు మీరిద్దరు రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? ఏం లేదు, నేను తన ఎదురుగా కూర్చుంటాను, తనని చూస్తూ ఉంటాను. తర్వాత కాసేపు ఆగి తనని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనని కౌగిలించుకుంటాను. స్టాప్ జోకింగ్. ఐమ్ సీరియస్లీ ఆస్కింగ్ యూ. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ. అలా ఏం జరగదు. పగలంతా తను నా రక్తం తాగుతుంది కదా, అందుకే రాత్రి తనని బాల్కనీలోకి పంపి దోమల చేత తన రక్తం తాగిస్తాను. లెక్క సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు తను భార్య కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా కోసం మందులు తీసుకొచ్చిస్తుంది, నా బట్టలు తీసి పెడుతుంది. ఐ మీన్ కబ్బోర్డ్ నుంచి బట్టలు తీసిస్తుంది. ఎలా చేస్తుందంటే ఏదో నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది అన్నట్టు. కానీ నాకంటే బాగా నిన్నెవ్వరూ కూడా చూసుకోలేరు. ఎందుకంటే నువ్వు నాకు ఎంత దగ్గరగా వస్తావో అంతగా ఎవరు రారు కాబట్టి. ఇంత దగ్గరగానా? అంటుంటారుగా, బియర్ డేంజరస్, బియర్ విత్ బేబ్ మోర్ డేంజరస్. హే, తను నేను బండి నడుపుతున్నాను. ఐ కాంట్ సీ. తను డేగడేసి. తను తను నీకేం కాలేదు కదా? ఐ ఓకే? ఐమ్ ఫైన్. అతను ఆ మనిషికి నో అభి, నువ్వు అక్కడికి వెళ్ళదు. లెట్స్ గో. మనల్ని ఎవరైనా చూసే లోపే సీసీటీవీ ఫుటేజ్ లో మనం రికార్డ్ అయ్యే లోపే మనం వెళ్ళిపోతాం. లెట్స్ జస్ట్ గో. అభి అతనికి ఏం కాలేదు, బానే ఉన్నాడు. లెట్స్ గో అభి. అభి లీవ్. అభి రైట్ నౌ. పద. MH04F66. అభి ఎందుకు వచ్చారు? అసలు ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫంక్షన్ రేపు, ఈ రోజు కాదు. పిన్ని, ఆకాష్ ఉన్నాడే. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ మేము మీకోసమే వచ్చాం మిస్టర్ అభి. ఏంటి? అభి కోసమా? కానీ ఎందుకు? ఇతని మీద కంప్లైంట్ ఫైల్ అయింది. కంప్లైంట్? ఏం కంప్లైంట్? నిన్న రాత్రి ఇతని బండి వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? మీకేమైనా మతిపోయిందా ఇన్స్పెక్టర్ గారు? ఒకవేళ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే అప్పుడు మీ ముందు తను నిలబడేవాడు కాదు కదా. లుక్ అట్ హిమ్. తను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ ఎవరు అబద్ధపు కంప్లైంట్ ఇచ్చుంటారు. చూడండి, కంప్లైంట్ ఈయన మీదే ఇచ్చారు. హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇతనికి ఎంతో పేరుంది కాబట్టి నేనొచ్చి మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా అయ్యి ఉంటే తిన్నగా పోలీస్ స్టేషన్కే పిలిపించేవాడిని. ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? సాక్ష్యం, ఆధారం రెండూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇతనే మాతో రావాల్సి ఉంటుంది. రబిష్. అన్నయ్య ఎక్కడికి రాడు. అన్నయ్య రాక్ స్టార్. అందరూ తనకి వ్యతిరేకంగా ఈ పబ్లిసిటీ స్టంట్ ని చెయ్యాలనుకుంటారు ఇన్స్పెక్టర్. అది మీకు కూడా బాగా తెలుసు కదా. వై యు ఈవెన్ బాదరింగ్ us? ఒక పని చేయండి, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరే వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రండి. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మేం కేవలం మా డ్యూటీ చేస్తున్నాం. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆ సమయంలో ఏ అమ్మాయి మీతో ఉందో ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. విట్నెస్ చెప్పిన దాని ప్రకారం అడుగుతున్నా. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు నాతో? అసలు ఏ అమ్మాయి? నేను మీకు చెప్తున్నాను కదా, నేను అసలు యాక్సిడెంట్ చేయలేదని. మీరు అమ్మాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ విషయం ప్రూవ్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు మీరు మాతో రావాల్సి ఉంటుంది. కొన్ని ఎంక్వైరీలు చేయాలి, అలాగే కొన్ని టెస్టులు చేయాలి. మీ కార్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ బండి నుంచి మాకేమైనా ఎవిడెన్సులు దొరుకుతాయేమో చూడాలి. సో ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఆల్ దిస్ ఇస్ రబిష్. ఏంటన్నయ్య ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు? వై డోంట్ యు టెల్? అలియా, ఇట్స్ ఆల్ రైట్. పదండి ఇన్స్పెక్టర్ గారు. పాండే, నువ్వు ఆ బండిని చెక్ చేయి. ఎక్కడైనా స్క్రాచెస్ కనిపించాయంటే నాకు చెప్పు. జాగ్రత్తగా చెక్ చేయి. వెనక ముందు అంతా చూడు.
మీ వల్ల యాక్సిడెంట్ జరిగిందని నాకెందుకు చెప్పలేదు? నీకు తెలుగు అర్థం కాదా? నేను ఇందాక చెప్పాను కదా నేను ఏ యాక్సిడెంట్ చేయలేదని. అంటే దాని అర్థం నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు అని. మరి మీ బండికి స్క్రాచ్ ఎలా అయింది? మీరు ఏ స్క్రాచెస్ గురించి మాట్లాడుతున్నారు? ఓ మిస్టర్ అభి, మీ బండి మీద ఈ స్క్రాచెస్ ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్ గారు, నాకు తెలీదు. నా కార్స్ అన్ని నేనే నడపను కదా. కానిస్టేబుల్, ఈ స్క్రాచెస్ గురించి రికార్డులో రాయి వెంటనే. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను. థ్యాంక్స్. ఏమండి, అందుకే మీరు నిన్న రాత్రి డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ మీద రీసెర్చ్ చేశారా? కనీసం నాతో అయినా చెప్పుంటే నేను మీకు. ఏం చేస్తుండేదానివి? నాకంటే ఎక్కువగా నా ఖరీదైన బండి నీకు ముఖ్యమైంది. నా కార్ మీద పడిన స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, కానీ నాకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి? మీకు దెబ్బ తగిలిందా? అది నిన్న రాత్రి మీతో ఉన్న అమ్మాయి తనువే కదా? ఇంకే అమ్మాయినా ఉందా నా జీవితంలో? నువ్వు నాతో లేవు అంటే దాని అర్థం తనే అయి ఉంటుంది కదా. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న కేసు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరు బండి డ్రైవ్ చేసే సమయంలో తాగేసలేరు కదా? పోలీసుల కంటే ఎక్కువ నువ్వే ప్రశ్నలు వేస్తున్నావు. రిలాక్స్, నేను చెప్పాను కదా నేను హ్యాండిల్ చేసుకుంటానని. మళ్ళీ ఏంటి? మిస్టర్ అభి, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. పదండి. ఇది అస్సలు మంచిది కాదు. పోలీసులకు ఈయన మీద అనుమానం వచ్చింది. ఒకవేళ పోలీసులు నిరూపించారంటే యాక్సిడెంట్ ఈయనే చేశారు అని, అలాగే ఈయన పక్కన తను ఉందని తెలిస్తే ఈ విషయం ప్రెస్కి తెలిసిపోతుంది. ఒకవేళ అమ్మకి తను గురించి తెలిసిపోయిందంటే, ఓరి భగవంతుడా, ఎవరతను? అసలు ఎవరు ఈయనకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది? కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఓకే, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తి ప్రాణం పోయిండే తన వల్ల. నువ్వు ప్రాబ్లం లో ఉన్నావు, ఇంకా అతను నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ నువ్వు కంప్లైంట్ ఎందుకు చేసావు అంటున్నావు. బాగుంది. నువ్వు ప్లీజ్ ఈ కంప్లైంట్ ని తిరిగి తీసుకో. తిరిగి తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను. ప్లీజ్. లేదు ప్రజ్ఞ, ఆ రోజు నేను నీ మాట విన్నాను, అందుకే నేనేమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నేను నీ మాటలు అస్సలు విన్ను. ప్రజ్ఞ, ఇప్పటికే నువ్వు చాలా భరించావు, కానీ నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎన్ని బాధలు భరిస్తూ ఉంటావో అతను నిన్ను అంతగా బాధ పెడతాడు. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎంతకాలం ఆంటీ దగ్గర నిజం దాస్తావు? చూడు, నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అనుకున్నా కాకపోయినా నేను మాత్రం నిన్నెప్పటికీ స్నేహితురాలని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అది నేను అస్సలు చూడలేను. ఇప్పుడు అత్తవారింట్లో తనకి సంతోషం దక్కుతోంది. ఇక నా కూతురు మొహంలో ఎలాంటి బాధ కనిపించకూడదని నేను కోరుకుంటున్నాను. తను తన అత్తవారింట్లో సంతోషంగా ఉన్నంత వరకు నాకు అసలు ఏమీ కాదు. ఇంతవరకు జరిగిందంతా నాకు చెప్పేయ్. ప్రజ్ఞ, అభి ఎక్కడా? ప్రజ్ఞ మాట్లాడు. అభి ఎక్కడా? నాకెందుకు ఇలా అనిపిస్తోందో తెలియడం లేదు, కానీ అతను దేనికోసమో నీ మీద పగ తీర్చుకుంటున్నాడు. ప్రజ్ఞ, నేను ఆ సమయానికి అక్కడికి వెళ్ళకపోతే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. ప్రజ్ఞ, ప్రజ్ఞ, అతనికి శిక్ష పడే తీరుతుంది. అలాగే ఈ రోజు వరకు అతను ఎన్ని తప్పులైతే చేస్తూ వచ్చాడో దానికి ఫలితం అనుభవించాల్సిందే. లేదు సురేష్, ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సురేష్. నువ్వు పద నాతో పాటు. తనిక్కడేం చేస్తోంది? ఈ కళ్ళజోళ్ళు రెండు ఒకటైపోలేదు కదా. నా మాట విను ప్రజ్ఞ. ప్రజ్ఞ, నువ్వు నా మాట విను. నువ్వు నాకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు? నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అసలు? ఒకసారి అలా చూడు. మా అమ్మని చూడు సురేష్. ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను తన్ని. నేనొక బలహీనమైన స్వార్థపరురాలైన భార్యని కావాలనుకోవడం లేదు, కానీ నా లోపల ఉన్న కూతురు చాలా భయపడుతోంది. భయం దేనికంటే, ఒకవేళ
మా అమ్మకి మా బంధం గురించి నిజం తెలిసిపోయిందంటే అప్పుడు తెలియడం లేదు తనసలు తట్టుకోగలదా లేదా అని. సురేష్ నువ్వు ఆ రోజు లేవు, నీకు అమ్మ పరిస్థితి తెలీదు. ఎప్పుడైతే తనకి మన బంధం గురించి నిజం తెలిసినప్పుడు సురేష్ నేను నిజం చెప్తున్నాను, ఒక్క క్షణం నాకు భయం వేసింది అమ్మని కోల్పోతానేమో అని. నేను మళ్ళీ భయంతో బతకాలనుకోవడం లేదు సురేష్. నేను మళ్ళీ అమ్మని ఆ పరిస్థితుల్లో చూడాలనుకోవడం లేదు. నేను అమ్మతో ఎలా చెప్పగలను? అభిషేక్ నన్ను ప్రేమించడం లేదు సరికదా, కనీసం నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. సురేష్ నా ఈ అబద్ధం అమ్మకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను తన నుండి ఈ సంతోషాన్ని దూరం చేయలేను. నా వాళ్ళు సంతోషంగా ఉన్నంత వరకు నన్ను ఎవరు ఎంత కష్టపెట్టినా నేను సంతోషంగా భరిస్తాను. ప్రజ్ఞ నాకు శత్రువు, వీడు ప్రజ్ఞకి స్నేహితుడు. అంటే దీని అర్థం ప్రజ్ఞ చెప్పడం వల్లే వీడు నన్ను ఈ కేసులో ఇరికించాడన్నమాట. నా మీద పగ తీర్చుకుంటున్నాడు. నా ఈ పెళ్లి, నా తలరాత అది నా చేతుల్లో లేదు. నేను కావాలని మా అమ్మని ఎలా బాధ పెట్టగలను సురేష్? చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆవిడ మా అక్క చెల్లెళ్ళ సంతోషం మాత్రమే కోరుకుంది. ఇక నేను నా తుది శ్వాస వరకు తనని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. సురేష్, నువ్వు నిజంగానే నన్ను నీ స్నేహితురాలుగా అనుకుంటే వెంటనే కంప్లైంట్ ని తిరిగి తీసుకో. ఈ కేసు ఒకవేళ ముందుకు వెళ్ళిందంటే మీడియా ద్వారా అందరికీ తను గురించి మొత్తం తెలిసిపోతుంది. అలాగే ఒకవేళ అమ్మకి తన గురించి తెలిసిపోయిందంటే అది తను అస్సలు భరించలేదు. నేను బతికుండగా ఇదంతా చూడలేను సురేష్. ప్లీజ్ నువ్వు ఈ కంప్లైంట్ ని వాపస్ తీసుకో, నా కోసం, మా అమ్మ కోసం. తనే వీడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఒక్కసారి నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంటే అప్పుడు చెప్తాను ఇద్దరి పని. ప్రజ్ఞ, దయచేసి నన్ను క్షమించు. నేను కోపంలో ఉన్నాను, అందుకే ఇది అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఇదంతా ఎందుకు చేశావని. నీ మాటలు విన్నాక నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కానీ నేను ఆ కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కుదరదు ప్రజ్ఞ. ఎందుకంటే నేను ఒక సాక్షిని మాత్రమే. నా కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగిందంటే కంప్లైంట్ చేసింది యాక్సిడెంట్ ఎవరికి జరిగిందో ఆ వ్యక్తి, అదే ఆ పాన్ షాప్ అతను. చూడు, నేను అతనితో మాట్లాడతాను, కానీ అతను కంప్లైంట్ తిరిగి తీసుకుంటాడో లేదో తెలియదు. ఎందుకంటే అతన్ని నేనే. ప్రజ్ఞ, నువ్వేం కంగారు పడకు. నేను అప్పుడు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. నీ విషయంలో పొరపాటు జరగనివ్వను. నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలాగే జరుగుతుంది. నేను ఆ పాన్ షాప్ అతనితో మాట్లాడతాను, అతనికి నచ్చ చెబుతాను. కానీ నేను నీకు మాట ఇవ్వలేను, ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి. సురేష్, నువ్వు నా మాటను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇదంతా అయితే సరే కాని ప్రజ్ఞ, కానీ వీటన్నిటి మధ్య నీ ప్రాబ్లం అయితే ఎప్పట్లాగే ఉండిపోయింది. ఎంతవరకు నువ్వు ఇలా, నేను ఇలా చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నా గురించి ఆలోచించి నువ్వేమీ బాధపడొద్దు సురేష్, ఎందుకంటే కష్టానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని నేనెప్పుడో దాటేశాను ప్రజ్ఞ. కానీ ఇప్పుడు నేను ఏ కష్టాన్ని ఫీల్ అవ్వడం లేదు సురేష్. జీవితం అనే దారి చాలా పొడవైంది. నా జీవితం నా కుటుంబంతో ముడిపడుంది సురేష్. ఇక ఏ అబద్ధంతో అయితే నేను బ్రతుకుతున్నానో అది ఈ అబద్ధం కంటే ఎన్నో రెట్లు పెద్దది. తను కేవలం నా డబ్బు కోసమే కాదు, నా ప్రాణాలని కూడా తీయాలని నా వెంట పడుతోంది. అందుకే తను నన్ను తను దగ్గరికి వెళ్ళనిచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నన్ను యాక్సిడెంట్ కేసులో ఇరికించొచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇరికిస్తాను వీళ్ళిద్దరిని. తిన్నగా వీళ్ళిద్దరూ జైల్లో పడుండేలా, తర్వాత తీరిగ్గా జైల్లో ప్రేమించుకుంటారు. నువ్వు తప్పకుండా ప్రయత్నించి చూడు. నేను వెళ్తాను.
ప్రజ్ఞ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నువ్వు ఇదంతా నీ కుటుంబం కోసమే కాదు నీ కోసం కూడా చేస్తున్నావు. ఏదో ఫీలింగ్ ఉంది నీ మనసులో, అది కూడా నిన్ను ఎంతో బాధ పెట్టేదానికోసం. डॉल में घुस के वो हमारे साथ रहना चाहती थी। हमने हाँ कह दिया, लेकिन फिर हालात बिगड़ने लगे। ఎప్పుడు చూసినా గొడవ పడే మూడ్లోనే ఉంటారు. ఈయన సింగర్ కాదు, బాక్సర్ అయి ఉండాల్సింది. ఒకవేళ సింగింగ్ కి బదులు బాక్సింగ్ నేర్చుకుని ఉండాల్సింది. అప్పుడు ఒకటే ఒక పంచ్లో తన మొహాన్ని పచ్చడి పచ్చడి చేసేవాడిని. లేవండి. మీకేమనిపించింది? మీకు మాత్రమే బ్రెయిన్ ఉంది అనా? లేదు, నా బ్రెయిన్తో పాటు నేను కూడా నిద్రపోతూ ఉన్నాను. నిజంగానే నిద్రపోయారనిపిస్తోంది. ఆగు, ఈ రోజు నిన్ను ఎవరూ కాపాడలేరు. మీరు ప్లీజ్ దాన్ని ఆపేయండి. ఎందుకు? నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా భయం. నీ మొహం కార్టూన్ లా ఉంది. హారర్ ఫిల్మ్స్ చూస్తే భయం వేస్తుంది కదా. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, దాన్ని ఆపేయండి ప్లీజ్. పిక్చర్ కంటే ఎక్కువగా నాకు నీ మొహం చూస్తేనే భయం వేస్తుంది. నువ్వు అటువైపు ఏం చేస్తున్నావు? ఇక్కడ పిక్చర్ చూడు. నువ్వు అద్దంలో నీ మొహం చూసుకున్నావు అంటే అప్పుడు ఇంకా భయపడిపోతావు. చూడండి, మీరు కూడా దయచేసి చూడకండి. రాత్రులు ఇలాంటివి చూస్తే పీడకలు ఏమైనా వస్తాయి. నీకన్నా భయంకరమైన ఇంకేముంటుంది చెప్పు? నేను రోజంతా నీ మొహం చూస్తూనే ఉంటాను. అది చూసి నేను భయపడుతున్నాను కదా. ఇప్పుడు భయపడాల్సింది నీ వంతు. నువ్వు వెళ్ళి బాల్కనీలో పడుకో. అక్కడ నీకు అస్సలు భయం వేయదు. ఇదేంటి తను ఇలా చేసి వెళ్ళింది? అరే, నాకే విషయంలో భయం వేస్తుందో తనకు కూడా ఆ విషయంలోనే భయం వేస్తుందా? ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు భూతం భూతం అని? నువ్వేమనుకున్నావు నాకు భయం వేస్తుందనా? నాకు ఈ దెయ్యాల భూతాలంటే అస్సలు భయం లేదు. అయినా ఈ దెయ్యాల భూతాలు అస్సలు లేవు. ఒకళ్ళున్నా అవి నేనున్నంత వరకు ఇక్కడికి రాలేవు, తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు. ఒకే ఇంట్లో రెండు దెయ్యాలు కలిసి ఉండలేవు కదా. ఏమన్నావు నువ్వు? నువ్వు నన్ను దెయ్యం అంటున్నావా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు కొరివి దెయ్యంలా ఉంటావు. కొరివి దెయ్యం. ఇక మాట్లాడుకోండి, ఇక్కడ పడుకో, లేదంటే నాకు భయం. నాకు భయంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు బాల్కనీలో భయపడుతూ పడుకున్నావేమోనని. అందుకే నీ భయాన్ని వదిలేసి వచ్చి నా పక్కనే పడుకో. వద్దులేండి, నేను వెళ్ళి బాల్కనీలోనే పడుకుంటాను. వద్దు, నువ్వు బాల్కనీలో పడుకున్నావు అంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్లో పెట్టి నేను ఇక్కడే పడుకుంటాను. త్వరగా రా. నీకు తెలుసు కదా ఇదేంటో?
బార్డర్. ఒకవేళ నువ్వు ఈ బార్డర్ దాటి ఇటువైపు వచ్చావు అంటే నేను ఇదేంటి మీరు లైట్ ఎందుకు ఆఫ్ చేశారు? నెమ్మదిగా మాట్లాడలేవా? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు తెలుసుగా. కానీ నాకు లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అయితే నువ్వు పంచే రోడ్డు మీద వెళ్ళి పడుకో. అక్కడైతే బోలెడని లైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కనుక బాల్కనీలో పడుకోవడానికి వెళ్ళావంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్ లో పెట్టి. వద్దు, నేను ఇలాగే పడుకుంటాను. మీరు బార్డర్ ఎందుకు క్రాస్ చేస్తున్నారు? ఆ కిటికీ తెరిచుంది, దాన్ని మూసేవా ప్లీజ్? నేనెందుకు వెళ్ళాలి? నువ్వే కదా తెరిచిపెట్టింది. మీరు కళ్ళు మూసుకుంటే కిటికీలు మీకు కనిపించవు కదా. కానీ కిటికీ మూసేయొచ్చు కదా. కానీ నాకు భయం వేస్తుంది. సరే పడుకో. చష్మిష్, కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతావా? లేదు, నేను నిద్రపోయాక పడుకో. రాబిన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ నీకోసం వెతుకుతుంది, వెళ్ళు. వీటిలో కళ్ళజోడు పర్స్ ఏదై ఉంటుంది? ఇదే అయి ఉంటుంది. తన చేతిలో ఈ పర్స్ని చూశాను. ఆలియా, ఏం చేస్తున్నావు? ఆ పర్సులో ఏం పెడుతున్నావు? ఆ పర్సులో కాదు, ఈ పర్సులో. ఈ పర్సులో నిన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని వేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజ్ఞని అందరి ముందు అవమానించాలనుకుంటున్నాను కాబట్టి. అందరి ముందు తన్ని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నాను. తను ఎంత డీగ్రేడ్దో నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇలా చేయటానికి నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదో దినా. ఆలియా, అసలు నువ్వేమంటున్నావు? ఆయన ఇలా ఎలా ఆలోచించగలిగావు నువ్వు? ప్రజ్ఞ చాలా చిన్న కుటుంబం నుండి వచ్చింది. మిడిల్ క్లాస్ కి చెందిన ఎంతో అమాయకమైన అమ్మాయి కదా. తను ఇంత పెద్దింట్లో ఇప్పుడు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలని ట్రై చేస్తోంది. కానీ నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తున్నావా? తనని సమస్యలో పడేయాలనుకుంటున్నావా? అలాగే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఇదంతా చేయకుండా ఆపను అని? నువ్వు సరిగ్గానే విన్నావు. నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆఫ్ కోర్స్ నేను నీకు హెల్ప్ చేస్తాను. అలాగే దీనికి బదులుగా నాకు ఎప్పుడైనా నీ హెల్ప్ అవసరమైతే అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే కదా ఫ్యామిలీ నడుస్తుంది. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు ఆలియా. నువ్వు ఏ పర్సులో అయితే రింగ్ వేస్తున్నావో అది ప్రజ్ఞది కాదు. ఆలియా, వస్తున్నానమ్మా. ఇదిగో తీసుకో. గుర్తుంచుకో, ఈ రింగ్ ప్రజ్ఞ పర్సులో మాత్రమే ఉండాలి. అర్థమైందా? వస్తున్నానమ్మా. ఇందులో ప్రజ్ఞ పర్సేది ఇదే. నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను? ఉన్న వాటిల్లో ఇదే కదా అతి చవకైన పర్సు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనందరికీ కూడా తెలుసు కదా ఈ రోజు ప్రవీణ్ బావ గారికి ఆలియా గారికి రింగ్ సెరమనీ అని. ఇప్పుడు అన్ని ఆచారాలు పూర్తయ్యారు కాబట్టి వీళ్ళిద్దరు ఒకరికొకరు రింగ్స్ మార్చుకుంటారు. ప్రజ్ఞ, వెళ్ళమ్మా, వెళ్ళి రింగు తీసుకురా. అలాగే అమ్మమ్మ.
బుల్బుల్ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా నేను వాష్రూమ్ కి వెళ్ళాలి. ఎప్పుడు రింగ్ సెరమనీ జరగబోతుంది కదా, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. ఏమిటే నువ్వు? అమ్మా చూసేవాళ్ళు ఏమనుకుంటారో చెప్పు. ఇక్కడే ఉండమ్మా, ఉండు. థ్యాంక్ యూ వదినా. అభి, ఇందులో రింగ్ లేదు. ఉంగరం లేదు అంటే నేనైతే ఉంగరం బాక్స్ లోనే పెట్టాను. అప్పుడు ఆ రింగ్ ఏమైపోతుంది? నేను ఆ బాక్స్ ని ప్రజ్ఞావతనికి ఇచ్చాననుకుంటా. అవును, కానీ నేను ఈ బాక్స్ ని డైరెక్ట్ గా లోపల పెట్టేశాను. ఐమ్ సారీ, నేను తెరిచి కూడా చూడలేదు. ఆలియా, నీకు బాగా గుర్తుందా? రింగ్ ఇందులోనే పెట్టావా? అవునమ్మా, నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. పైగా ఇదే బాక్స్ లో పెట్టానమ్మా. Are you sure? Yes, Annaya, I'm absolutely sure. How can I mess up in this? అయితే మరి ఇదెలా పోయినట్టు? ఇంతవరకు ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా జరగనే లేదు. అవునమ్మా, ఇంతవరకు ఇలా ఎందుకు జరగలేదంటే ఇంతవరకు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి. ఆలియా, నువ్వెళ్ళి నీ గదిలో ఒకసారి చూడు. హడావుల్లో నువ్వెక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండుంటావు. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. ఆలియా, నేను కూడా నీతో పాటు వస్తాను. పదండి వదినా. ఇప్పుడే వస్తాను. ముందు నాకొక విషయం చెప్పండి. మీరు టోటల్ గా చెక్ చేసిన తర్వాత రింగ్ ని ప్రజ్ఞ పర్సులో పెట్టారుగా? అఫ్ కోర్స్ ఆలియా, నాకు చాలా బాగా తెలుసు అందులో ప్రజ్ఞ పర్సు ఏదో అని. అయ్యో భగవంతుడా, ఇతను మొత్తం అంతా వినేలేదు కదా. తను అది మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఒకసారి వెతికి చూద్దామని కదా. వావ్ ఆలియా, వాట్ అ ప్లాన్. రింగ్ నువ్వు దాచావు, కానీ నింద పడేదేమో ప్రజ్ఞ మీద. తను కూడా మా సైడేనా? వీళ్ళ పెళ్లికి ముందే తను మా సైడ్ ఉండుంటే అప్పుడు ఈ పెళ్లే జరుగుండేది కాదు కదా. వదిన, మీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే ఒకసారి బయటకు వెళ్తారా? నేను తనతో మాట్లాడాలి. అలాగే, నేను వెళ్తాను. తలుపులు మూసేసి వెళ్ళొద్దునా. నేను చెప్పాను కదా, వింటానికి కాదు చూడటానికే బాగుంటుందని. ఒక దెబ్బకి రెండు పిట్టలు. దొంగతనం నింద వల్ల అయితే ప్రజ్ఞ నాన్నమ్మ దృష్టిలో దిగజారిపోతుంది. ఇక దాంతో పాటు ప్రవీణ్ మనసులో తన మీద ఏ మాత్రం ఫీలింగ్స్ మిగిలిన్నా అవి కూడా పోతాయి. స్వీట్ హార్ట్ ఇప్పుడు కేవలం మా నాన్నమ్మ దృష్టిలో మాత్రమే కాదు, అందరి దృష్టిలోనూ తను దిగజారిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది తను ఎంత చెడ్డదో అని. అలాగే నెంబర్ 1 దొంగ అని కూడా తెలుస్తుంది. నా రింగ్ సెరమనీలో తను దొరికిపోయిందంటే గనక ఈ రింగ్ సెరమనీని నేను ఎప్పటికీ మర్చిపోలేను కదా. ఒక్కోసారి నాకు బాధగా అనిపిస్తుంటుంది తను చూస్తే. పాపం తను ఈ ఇంటికి ఒక అతిథిలా వచ్చింది. అందరి మనసుల్లోనూ చోటు సంపాదించాలని వచ్చింది, కానీ కనీసం ఇప్పుడు ఇంట్లో కూడా తనకి చోటు ఉండదు. సో సాడ్. ఐ డోంట్ బిలీవ్ దిస్. తను ఎంత త్వరగా వెళ్ళిపోతుందా? అసలైన ఫన్ ఇప్పుడే మొదలవబోతుంది. తను పద వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఎంత పెద్ద మాయలాడిది. నాన్నమ్మ రాగానే నోరు మూసేసింది. ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని మాట్లాడింది. మందు తాగుంది కదా, మత్తులో అవకాశం తీసుకుందా అని అనుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కూడా ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. మేడం మీదకి వెళ్ళి అక్కడి నుంచి తనని కిందకి తోసేద్దాం. అందరూ ఇలాగే అనుకుంటారు, మత్తులో కాలు జారి పడిపోయిందని.
మా గెస్ట్ ముందు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు రూమ్లోకి పద. ఒక్కొక్క దానికి పగ తీర్చుకుంటా నీ మీద. పద పద. అరే ఏమైంది? అందరూ ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా సీరియస్ సినిమా చూస్తున్నారా ఏంటి? అది కాదక్క, అభి మన ప్రజ్ఞకి కొంచెం ముందు తాగి ఇచ్చేసాడంతే. ఓ అంటే దీని అర్థం మనము కామెడీ సినిమా చూస్తున్నాం అన్నమాట. కానీ వీళ్ళందరూ ఎందుకు నవ్వడం లేదు? పదండి, నేనందరినీ ఎలా నవ్విస్తానో చూడండి. పదండి పదా. అరే ఇప్పుడెలా ఉందమ్మా? ఏమీ బాగాలేదమ్మమ్మా, ఏమీ బాగాలేదు. ఇలారా కూర్చో. శాబాష్, కూర్చోమ్మా ప్రజ్ఞ. జాగ్రత్త జాగ్రత్తమ్మా. తల తిరుగుతోంది కదా? తల తిరుగుతుందమ్మమ్మ, కానీ మనసులో చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఎందుకు టెన్షన్గా ఉందమ్మా? తను భయపెడుతుందమ్మమ్మ, చాలా చెడ్డది తను. ఎవరు? అదే వాళ్ళు. ఎందుకు భయపెడుతున్నాడు నిన్ను? మీకు అస్సలు తెలీదమ్మమ్మ, తను ఏం చేసిందంటే. ఏం చేసింది? అది తనే కదా అసలు మొత్తం అంతా చేసింది. తనైతే పెళ్లి చేసుకోవాల్సింది, ఒక అబ్బాయి తనని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఒక అబ్బాయి తనని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అంత ప్రాబ్లం అయిపోయింది. తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకొని తను పెళ్లి చేసుకుంది. మరొక అబ్బాయి కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండాల్సింది కాదు, కానీ మరొక అబ్బాయి మరొక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంది. కానీ మరొక అమ్మాయిని రోజు టార్చర్ పెడుతున్నారు. అలాగా? అలా చేశాడు అతను. నేను ఇప్పుడే వాడి పని పడతాను. వద్దు, మీరు తనకు అస్సలు చెప్పకండి. అలా చెప్తే తను ఇంకా టార్చర్ చేస్తుంది. కానీ ప్రజ్ఞ తను నిన్నెందుకు టార్చర్ చేస్తుంది? ఎందుకంటే తనే కదా నా పెళ్లి జరిపించింది, పెళ్లి చేయించింది. అభిషేక్ తన పెళ్లి చేయించింది. చూడమ్మా, అయితే తను మంచి కదా చేసింది. తను నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ అభి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదు, ఆయన కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదమ్మమ్మ. ఆయన తనకంటే చెడ్డవారు. ఏం చేశాడు అభి అసలు నిన్ను? మీకు అసలు ఏమీ తెలీదమ్మమ్మ. ఎందుకంటే మీ ముందు అంతా బానే ఉన్నట్టుంటారు. కానీ అమ్మమ్మ బెడ్రూమ్లో ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు. పైగా మీకు విషయం తెలుసా? మొదటి రాత్రి రోజున ఆయన నాతో పాటు. ప్రజ్ఞా, వద్దమ్మా, బెడ్రూమ్ విషయాలని ఇలా బయట మాట్లాడకూడదు. రేపు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. లేదు, నేను అంతా మొత్తం ఇప్పుడే చెప్పేస్తాను అమ్మమ్మ. మీరు దయచేసి నా మాట వినండి. ఈరోజు నేను అంతా చెప్పేస్తాను. చూడండి, ఏదైనా చెప్పాను కదమ్మా ఉదయం మాట్లాడుకుందామని. ఓకే. అభి, ఏంటన్నమ్మా? ఇదంతా నీ వల్లే జరుగుతోంది. తన్ని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టు. నేను వెళ్ళను ఆయనతో. ఇది నాన్నమ్మ దగ్గర ఏం చెప్పేస్తుందని భయంగా ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిందే. చూడు, నువ్వు దొంగ పోలీస్ ఆడాలని అనుకుంటున్నావు కదా, కానీ ఇక్కడెలా ఆడగలం? ఇప్పుడు ఇక్కడ జాతర కూడా పూర్తయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. పద, మనం మన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. రా. లేదు, నేను రాను. సరే, నువ్వు ముందు పద చెప్తాను. నా గదిలో బోలెడని సీడీలున్నాయి. నా ఉద్దేశం బుక్స్ ఉన్నాయి. నీకు నేను బుక్స్ చదివి వినిపిస్తాను. ఇది అబద్ధం. మీరు బుక్స్ చదవరు కదా? అవును, నేను బుక్స్ చదవను, కానీ
నీకు చదివి వినిపిస్తాను కదా. ప్రామిస్? ప్రామిస్. పక్కా ప్రామిస్? పక్కా ప్రామిస్. ఇక పద. అయినా బుక్స్ ఏంటి? నువ్వు నాకు ఏం చెప్పినా సరే నేను అది చేస్తాను. నువ్వు పద ముందు. ఓకే పద. పైకిలే. శబాష్. జాగ్రత్త జాగ్రత్త నా బంగారు తల్లి, జాగ్రత్త.